రఘురామ జాతకమే అంత రెండేళ్ల క్రితమే చెప్పిన వేణుస్వామి. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారాయన. ఆయన చెప్పినవి చెప్పినట్లుగా జరగడంతో వేణుస్వామిని ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువైంది. నాగ చైతన్య, సమంత, నిహారిక ఇలా పలువురు సినీ తారలు వీడిపోతారని, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోతుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు ఆయన. దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్లో క్రేజ్ పెరిగింది. సెలబ్రిటీలు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. డింపుల్ హాయతి, రష్మిక, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు వేణుస్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ నేతలపై కూడా ఆయన చెప్పినవి జరగడంతో సోషల్ మీడియాలో వేణుస్వామి పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణుస్వామి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్లుగానే చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. కవిత జాతకంలో జైలుకి వెళ్లే యోగం ఉందని వేణుస్వామి ముందే చెప్పారు. వేణుస్వామి చెప్పిన కొద్ది రోజుల్లో లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యారు. ఏపీలో జగన్ తిరిగి సీఎం అవుతారని గతంలోనే చెప్పారాయన. తాజాగా వేణుస్వామి గతంలో వైసీపీ వివాదాస్పద ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2021లోనే వేణుస్వామి ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలో ఎంపీ రఘురామ రాజకీయ జీవితంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రఘురామ ఇక ఎంపీగా గెలుపొందడం కష్టమేనని వేణుస్వామి చెప్పుకొచ్చారు. రఘురామ జాతక రీత్యా తర్వాతి టర్మ్లో ఎంపీ అయ్యే అవకాశం లేదన్నారు. ఆయన జాతకం తనకు తెలుసునని, రఘురామ మళ్లీ ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనే యోగం లేదని వేణుస్వామి చెప్పుకొచ్చారు. వేణుస్వామి చెప్పిన మాదిరిగానే రఘురామ రాజకీయ జీవితం అయోమయంలో ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు హ్యాండ్ ఇవ్వడంతో ఆయన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడింది. 2 ఏళ్ల ముందే వేణుస్వామి రఘురామ భవిష్యత్తుపై అంచనా వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.